హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు లేలేత వంకాయలతో గుమగుమలాడే వంకాయ కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి చేసి టేస్ట్ చూసిన ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. అంత బాగుంది. మంచి గ్రేవీగా చిక్కదనంతో చాలా కొత్తగా ఉంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎలా చేయాలంటే ముందుగా మనం వంకాయలు తీసుకోవాలి. అది మంచి లేలేత కాయలు తీసుకోండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. అందులో కూరగాయలన్నింటిలో కల్లా వంకాయకున్న రుచి ఏ కూరగాయకి రాదు. అంత బాగుంటుంది. ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి దాంట్లో సాల్ట్ వేసి ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని కాసేపు అలా పక్కన ఉంచేసి వంకాయలు తీసుకునేసి మనకి తొడిం కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. కానీ మనకి ఏ సైజు కావాలనో ఆ సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం లావుదాన్ని అయితే 6 ముక్కలుగా, సన్నదాన్ని అయితేనేమో 4గా కట్ చేశాను. కానీ వంకాయలు కట్ చేసేటప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా గమనించుకోవాలి. కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో వేసేసుకోవాలి. కానీ కట్ చేసేటప్పుడు మాత్రం పుచ్చులు అలాంటివి ఏమీ లేకుండా చూసుకునేసి మనం ముందుగానే జాగ్రత్త పడాలి. ఆ టైప్లో వంకాయలన్నింటిని కట్ చేసి ఇలా ఉప్పు నీటిలో వేసి కొద్దిగా అలా కలిపి పక్కన పెడితే మల్లె పువ్వులాగా అరగంట సేపైనా సరే బాగుంటాయి. లేదంటే కరుణెక్కి తినలేము. ఇప్పుడు వీటిని కాసేపు అలా పక్కన ఉంచేసి మిక్సీ జారులోకి ధనియాలు తీసుకునేసి ఆ తర్వాత జీలకర్ర కూడా సగం టేబుల్ స్పూను. ఇప్పుడు కొద్దిగా మిరియాలు తీసుకుందామండి. అంటే ఒక 10 పీసుల దాకా. ఇప్పుడు చెక్క, లవంగ, యాలకులు, ఇప్పుడు కొద్దిగా పువ్వు ఇవి తీసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు తీసుకునేసి అల్లం ముక్కలు ఒక ఇంచా, ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పొట్టు తీసి ఒక గడ్డని వేసుకునేసి పిడికెడు కొత్తిమీర ఇవి వేసాక ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగంత పుదీనా కూడా వేసుకుందామండి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు వేసేసి దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకునేసి మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైప్లో మనకి మెత్తగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ కోసం మిక్సీ గ్రైండర్ కావాలి కాబట్టి. ఇప్పుడు ఈ టైప్లో వచ్చిన పేస్ట్ని కాసేపు అలా పక్కన ఉంచుకునేసి ఇప్పుడు సేమ్ అదే మిక్సీ జారీలోనే ఒక 3 మంచి ఎర్రటి పండు టమోటాలను తీసుకునేసి మంచి గట్టివి ఆ మిక్సీ జారీలో వేసుకునేసి వాటిని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసి చూడండి ఈ టైప్లో వస్తే సరిపోతుంది. దీన్ని కూడా కాసేపు అలా పక్క నుంచి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. అంటే ఒక గంటి. ఆ తర్వాత వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకుందాం. అంటే నేను ఒక 2 చిన్న సైజు ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేశాను. ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ మనకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసిన ఆ గ్రీన్ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. వేసాక ఆ బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసి కూడా అలా కుప్పిలిచ్చి కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీన్ని ఇలా కలుపుతూ మంచి సన్న మంట మీద ఇందులో ఉన్న నీరు మొత్తం పీల్చుకునేదాకా ఇందులోకించి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా దీన్ని మనం బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వేద్దాం టమోటా పేస్టు. ఈ టమోటా పేస్ట్ కూడా వేసిన తర్వాత మిక్సీ జార్లో కొద్ది నీళ్ళు కుప్పిలిచ్చిపోసి చిటికెడు పసుపు, రుచి సరిపడా సాల్ట్ వేసుకునేసి దీన్ని కూడా ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా ఇవన్నీ పచ్చి వాసన పోయేదాకా మనం బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టిన ఈ వంకాయ దబ్బల్ని తీసి ఇందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ వంకాయ దబ్బలకి ఈ గ్రేవీ బాగా పట్టే విధంగా మనం ఇలా తిరిగేసుకుంటూ బాగా కలపాలి. కలిపిన తర్వాత అప్పుడు మూత పెట్టి దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే దీన్ని బాగా మగ్గనివ్వాలి. అప్పుడేమవుద్దంటే వంకాయ దబ్బ బాగా ఉడికిపోద్ది. అందుకోసమని అంతసేపు మనం మగ్గనివ్వాలి. కాకపోతే కొంచెం సన్న మంట మీద మగ్గనివ్వండి. ఎందుకంటే గ్రేవీ అడుగు అంటుకొని స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసి కాస్త ఇలా తిరిగేసుకుంటూ దీన్ని కూడా కారం వాసన పోయేదాకా మనం ఇలా బాగా కలుపుతూనే వేగనివ్వాలి. ఈ టైంలో మనకు కొంచెం కారం వేసినప్పుడు గట్టిగా అనిపిస్తే లైట్గా నీళ్లు వేసుకోవచ్చు, వచ్చే ఇబ్బంది ఏం లేదు. కానీ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే కారం బాగా మనకి ఉడకాలి. ఈ టైప్లో బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు గడ్డ పెరగండి
నేను ఇంట్లో తయారు చేసుకునే గడ్డ పెరుగండి. దీన్ని ఒక 2 గంటెలు వేశాను. మంచి ఫ్రెష్ అయినది. ఇప్పుడు దీన్ని ఇలా తిరగేసుకుంటూ, ఈ గడ్డ పెరుగునేందంటే మనం బాగా కరిగేదాకా ఇలా కలుపుతూనే వేగనివ్వాలి. ఇది ఎలా అంటే నెయ్యిలాగా మారాలండి కరిగి. ఆ టైపు దీన్ని మనం వేగనివ్వాలి. చూడండి ఆయిల్ టైప్‌లో ఇలా రావాలి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం గ్రేవీ కోసం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకునేసి ఇప్పుడేం చేద్దామంటే కాస్త అలా తిరగేసుకొని మూత పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలండి. అంటే దీన్ని కూడా దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు అయితే మనం పోసిన నీళ్లు బాగా ఇనికి కూరకు భలే రుచొస్తదండి. ఆ టైపు ఇనికిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి అడుగు పట్టుకోకుండా ఇలా తిప్పుకునేసి ఇప్పుడు మీదకించి కొత్తిమీర సల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఒక్కసారి ఈ విధంగా చేసిన ఎవ్వరికైనా సరే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండండి. ఈ విధంగా చేసి వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇంకా మనం దోస అలాంటివి చేసుకున్నా గానీ వాటిల్లోకైనా సరే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ విధంగా ఈ ప్రాసెస్‌లో చేస్తే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఎవ్వరూ మిస్ కావద్దు.